ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైని మీకు చూపించబోతున్నానండి. అందరికీ నమస్కారం. నేను మీ దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో దొండకాయ ఫ్రైని మీకు చూపించబోతున్నాను. ముందుగా దొండకాయలు ఇలా తీసుకొని శుభ్రంగా నీళ్ళల్లో 2-3 సార్లు కడుక్కోవాలి. ఇలా నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడగాలి. ఇలా కడిగి పెట్టుకున్న దొండకాయలన్నీ శుభ్రంగా ఇప్పుడు సన్నగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి. దొండకాయలన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా అన్నీ సన్నగా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఈ తరిగిన ముక్కలన్నీ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకోవాలి. ఇలా బాండి పెట్టుకున్న తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఇలా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లి తరిగి కూడా వేసుకోవాలి. ఇవి వేగేంత వరకు బాగా వేపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకున్నాను. తర్వాత సన్నగా తరుక్కొని ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. తర్వాత ఇవన్నీ గోల్డెన్ రంగు వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇలా గోల్డెన్ రంగు వరకు వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నీ ఇందులో పోపులో వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలబెట్టుకుంటూ ఉండాలి. ఫ్రై అయిన తర్వాత చివరిలో కారం వేస్తామండి. ఇలా మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకున్న తర్వాత ఇలా బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3/4 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను.
ఇలా మధ్య మధ్యలో కలిపెడుతూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. బాగా వేగిపోయిందండి. దొండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ దుర్గా.